హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి జీడీ పరీక్షలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సో కింద ఉన్నటువంటి వీడియో సింబల్ క్లిక్ చేయండి. వీడియో సింబల్ క్లిక్ చేస్తే మీకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి 20 బిట్స్ సాల్వ్ చేసిన లాంగ్ వీడియో ఉంటుంది. సో కంటెంట్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన బిట్స్ అవి. సో ఆ వీడియోని యాక్సెస్ చేసి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ ప్రశ్నకు వస్తే, ఒక కారు ఖరీదుని 5%, 10%, 20% పెంచారు. అయితే కారు యొక్క ధర ఎలా మారిందని అయితే అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, కారు యొక్క ధరని 1000 రూపాయలు తీసుకుందాం, 1000 రూపీస్ అనుకుందాం. 1000 రూపీస్ అనుకుంటే ఫస్ట్ ఏం చేశాడు, 10% ఇంక్రీజ్ చేశాడు. కాబట్టి రేట్ ఎంత అయింది, 1100 అయింది. నెక్స్ట్ ఏం చేశాడమ్మా, 15% ఇంక్రీజ్ చేశాడు. అంటే 1100 మీద 11 × 15 చేయండి. 11 × 15 చేస్తే 165 వస్తుంది. సో దీనికి 165 యాడ్ చేయాలి, ప్లస్ 165. దీనికి 1100కి 165 యాడ్ చేయండి అమ్మ, 6. సో 1265 వస్తుంది. 1265 వస్తుంది. దీని మీద 20%. దీని మీద 20% అంటే ఇంటూ 2 చేయండి. 2 5 10, 1 2 6 12 13, 1 2 2 4 5, 2 1 2 253 రూపాయలు కలపాలి. దేనికి, 1265కి. సో 8 11 5. సో ఎంత అవుతుందమ్మా, 253 యాడ్ చేస్తే ఇక్కడేమో 100 రూపీస్ యాడ్ చేసాము. ఇది ఎంత అవుతుంది, 1518 రూపాయలు అవుతుంది. మామూలుగా మనం తీసుకుంది 1000 రూపాయలు. కారు ధర ఎంత అయింది, 1518 రూపాయలు. అంటే 508, అంటే 51.8 రూపాయలు పెరిగింది. సో చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత అంటే, ప్రైస్ చేంజ్ ఎంత అంటే 51.8 రూపీస్. అంటే 1000కి 518 అమ్మ, 100కి ఎంత అవుతుంది, 51.8% పెరిగింది అంటాం. 1000 రూపాయలకు తీసుకున్నాం కాబట్టి 518, 100 కంటే ఒక పాయింట్ తగ్గిస్తాం కాబట్టి 51.8% ఇంక్రీజ్ అయింది.